కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగితే 9 మంది చనిపోయి చాలామంది ఆసుపత్రి పాలైతే ప్రభుత్వం చెబుతున్న సమాధానం అది మా దేవాదాయ శాఖ పరిధిలోకి రాదు, ప్రైవేట్ దేవస్థానం, మాకు సమాచారం లేదు అంతమంది వస్తారని. ఇటువంటి సమాధానం పాలకులు చెప్పొచ్చా అన్నది బిగ్ క్వశ్చన్. పాలకులు అటువంటి సమాధానం చెప్పినా కూడా పాలకులు చెబుతున్నది కరెక్టే అని సంతృప్తి పడే జనాల శాతం ఎంత అన్నది ఇంకో బిగ్ క్వశ్చన్. ఎందుకంటే బేసిక్ 1% మనం సెన్స్ పెట్టి ఆలోచించిన, మీ ఇంట్లో మీరు కూర్చొని నలుగురు పేకాట ఆడుకున్నా కూడా మీ ఇంటికి వచ్చి పోలీసులు మీ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయొచ్చు. మీ ఇంట్లో జరిగింది ప్రైవేట్ వ్యవహారం కదా, మాకేం సంబంధం అని చెప్పి అనడానికి ఎవరు ఉండదు. మరొక గుడిలో 1000 మంది వెళ్తున్నారన్న సంగతి పోలీసులకు తెలియదా? తెలుసుకోలేకుంటే మరి వైఫల్యం ఎవరిది అవుతుంది? అధికారులకు తెలియదా? ఏడనో దగ్గర వినాయకుడిని పెడితేనే అక్కడికి వచ్చి అన్ని పరిమితులు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటారు కదా ఎక్కడైనా. అది మినిమం కదా. మరి ప్రభుత్వం అట్లా చెప్పొచ్చా? ప్రైవేట్ వాళ్ళదే మాకేం సంబంధం అని ప్రభుత్వం చెప్పే సమాధానంతో ఎంతమంది సాటిస్ఫై అవుతున్నారో మనకైతే తెలియదు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట నుంచి పాఠాలు నేర్చుకోకుండా, సింహాచలంలో జరిగిన ఆ ప్రమాదం నుంచి పాఠాలు నేర్చుకోకుండా, సింహాచలంలో అప్పుడే గోడ కూలింది అన్నారు, ఇప్పుడు రైనింగ్ కూలింది అంటున్నారు. పాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. అంతమంది వస్తారని తెలియదా? ప్రభుత్వానికి సమాచారం లేకుండా ఎట్లుంటుంది? ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారా? ఇది ముమ్మాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నిన్న కూడా రాత్రి ఒక ట్వీట్ చేశారు కదా. సో ఎప్పుడైతే ఈ ప్రాణాలు పోతున్న దాని మీద ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటే, ఇక ఆయన టార్గెట్గా విచ్చలవిడి ద్వేషం, చివరికి ఆశ్చర్యకరం. తెలుగుదేశం పార్టీ కొన్ని కీలక అకౌంట్ల నుంచి కూడా కొందరు వీడియోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు శాశ్వతంగా లేకుండా పోతారు అని చెప్పి ఆయన అంతాన్ని కోరుకు డైరెక్ట్గా వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇంతమంది ప్రాణాలు పోతే ప్రభుత్వం బాధ్యత వహించదా అని చెప్పి అడిగినందుకు ఎప్పుడు పోతాడు శాశ్వతంగా? ఈ శవాల మీద రాజకీయం ఎప్పుడు ఆపేస్తారు? ఏది శవాల మీద రాజకీయం ఏమో మనకు తెలియదు. శవాల మీద రాజకీయమా? శవాల మీద రాజకీయం అంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండానే ఎక్కడో ఎవరో ఒక ఆయన చనిపోతే డాక్టర్ అని ఆయన హోర్డింగ్లు పెడతారు చూడండి, ఇప్పటికి కూడా నడి రోడ్డు మీద. అటువంటివి ఒక కారు ఏదైనా కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాన్వాయ్లో కారు ఏదో ఢీ కొట్టిందని చెప్పి ఆయన మీదే కేసు పెడతారు చూడండి. అవి అందరూ ఆ వీడియోలు కానీ షేర్ చేసి జగనే గుద్దిచ్చాడు అని చెప్పి చెబుతారు. వాటిని ఏమంటారో తెలియదు. తొక్కిసలాటలో చనిపోయి ఖచ్చితంగా ఎవరో ఒకరి వైఫల్యం, ప్రభుత్వమే కదా వైఫల్యం అంటాం, ఇంకెవరిని వైఫల్యం అనాలి? తొక్కిసలాటలో చనిపోతే ఎవరి వైఫల్యం అంటారు? ప్రభుత్వ వైఫల్యం అని అన్నందుకు జగన్ పోవాలి, జగన్ ఎప్పుడు పోతాడు, శాశ్వతంగా పోవాలి, శవాలతో రాజకీయం చేస్తాడు ఇట్లా. మరి అటువంటి వాళ్ళ మాటల్ని ఎంతమంది అంగీకరిస్తున్నారో తెలియదు. కానీ బాబోయ్, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కేవలం కొందరికి మాత్రమే ఏమైనా మాట్లాడే హక్కు ఉన్నట్లుంది.